దొరకకపోతే ఏడుస్తారు. అదే అందమైన అమ్మాయి దొరికితే బయట తీసుకుని వెళ్ళడానికి ఏడుస్తారు. అది ఎందుకు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. అది బ్రోలింగ్ కాదే, బోయింగ్ అంటారు. ఏవండి, మా నాన్నగారు పదే పదే ఫోన్ చేస్తున్నాడు. పిల్లలు కావాలంట. పిల్లనిచ్చి పెళ్లి చేస్తే పిల్లని కనేవాడిని, బల్లినిచ్చి చేశాడు. నాకు కూడా భర్తనిస్తే బాగుండు, బఫెలోనిస్తే నేను ఎట్లండి? నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? జురాసిక్ పార్క్ చూసావా? జురాసిక్ పార్క్ లో గుడ్డు బద్ద పట్టుకుని బయటకు వచ్చి అబ్బా ఫుల్ ఫన్ అండి ఇది. ప్రోమోలు వేసుకోండి. ఏంటంట కన్ను రెప్పల దాకా ఉండేది జుట్టు పెళ్లి చూపుల్లో ఎలాగైంది? కొబ్బరి చెప్ప కోరేసినట్టు ఇంచి 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 ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ దాకా వెళ్ళిపోతే సింహోమా చైనా సినిమాలో తిరగాలి అరుగుండి వేసుకొని. అమ్మ ఫన్ ఇక్కడ వచ్చింది. ఇది సెకండ్ ప్రో. ఏమండి నాకు ఒక డౌట్. ప్రోమో అంతా మీరే ఇచ్చేసి మరి మిగతా టీం లీడర్ ఏమి ఇస్తారమ్మా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. అమ్మ సీరియస్ అంట. ఓకే. మగాళ్ళకి బట్టతలు వస్తే పర్లేదే, ఆడోళ్ళకి ఏంటి బట్టతల? ఏమండి ఇది బట్టతల కాదు. దేవుడికి 3 కత్తెలు ఇస్తాను మొక్కున్నా. అవి కింద ఇవ్వాలి, ముందు కాదు. పెళ్లి రోజు కదా సినిమాకి తీసుకెళ్ళండి. సినిమాకి వెళ్దాం. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ వేసా. ఏంటి ఇంటి ముందు ముగ్గేలేదేంటి ఈ రోజు? అంటే ముగ్గు అంటే వాడు రాలేదు. వాడు వస్తే చూడు అనుకుంటే ముగ్గులేస్తావు. ఎవడాడు? పద్ధతికి చీర కట్టిన దానిలో ఉంటాను. నన్నే అనుమానిస్తున్నారా మీరు? సూపర్. చూడండి అమ్మా, మా ఆవిడ పద్ధతికి చీర కట్టినట్టు ఒకసారి తిరిగమ్మా. ఎవరైనా బ్లౌజులకి చిన్న చిన్న కిటికీలు పెట్టుకుని నువ్వేంటి 70mm తెర పెట్టావు? ఏమండి మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి. డైలాగులు చెప్పమంటే నీకు ఇబ్బంది లాగా అనిపించింది. ఏం స్పెషల్ ఏంటి ఈ రోజు? మన పెళ్లి రోజు కదా, సినిమాకి వెళ్దాం. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం అమ్మా. పెళ్లి రోజు కదా, ముద్దు పెట్టు. ఒక్క నిమిషం అండి, ఫోన్. హలో, నాకు ఇంట్రెస్ట్ లేదండి. పోయింది. ఎవరికి చెప్తున్నా ఇంట్రెస్ట్ లేదని? కంపెనీ ఫోన్ అండి. ఏ కంపెనీ? ఏ కంపెనీ? నీకు ఇక్కడ కాదే, సినిమా హాల్కి వెళ్తాం కదా, అక్కడ ఇస్తుందా? సీట్లు మారిపోయి ఇక్కడ కూర్చో, ఎవడో వస్తే అది అడ్జస్ట్ చేస్తా. ఏమండి మీ దూరంగా నేను కూర్చోలేనండి. 360 రోజులు పక్కనే ఉంటున్నాను కదా, ఒకరోజు దూరంగా ఉండేం కాదు. ఏమండి మిస్ యూ ఏరమండి. మిస్ యూ. నాకు ఏడ సీట్ ఇచ్చి మా ఆవిడకి అక్కడ సీట్ ఇచ్చాడు. ఒక్క నిమిషం అడుగుదాం మనోడు. ఒక చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి సార్? అంటే నేను బ్లాక్ లో టికెట్ కొన్నాను, మా ఆవిడకు ఎక్కడ సీట్ ఇచ్చి. సిగ్గులేదురా? ఆ దరిద్రం వదిలించుకుందాం అని చెప్పి బ్లాక్ ఓడి ఈ మూల ఆ మూల టికెట్ సంపాదించుకుంటూ అడ్జస్ట్ చేస్తున్నావా? చూడు, మానవతా దృక్పథంతో సాయం చేస్తా. కరోనా వచ్చిన తర్వాత కూడా మనుషులు మానపోతారు. నీ సీట్ నీకు ఇచ్చేస్తాను. మా ఆవిడ వస్తుంది సార్, మా ఆవిడ వచ్చా కొంచెం లేచి వెళ్తే. ఓకే వచ్చింది సార్, మా ఆవిడ వచ్చింది. వెళ్ళండి సార్. ఏంటో వెళ్ళేది? కుదరదు. మీరు ఆ సీట్ లో కూర్చొని మీరు వచ్చి కూర్చోండి. పిచ్చేసాలేసావా తోలు లేస్తా. మీరు కూర్చోండి. ఎంతసేపు కూర్చుంటారా? కొంచెం మా ఆవిడ జాగ్రత్త. అయ్యో మీరు కూడా జాగ్రత్త అండి. సర్లే. హర్రర్ సినిమాలో నీ కామెడీ ఎక్కడ ఉందా? నవ్వుతున్నావు. అందులో కాదండి, స్కిట్ అంతా కామెడీ. ఏమే మనం పాప్కార్న్ కొన్నాం కదా, అది పాస్ చేయండి. అది మా ఆయనకి ఇవ్వండి. ఏంటి పాప్కార్న్ మొత్తం నువ్వు తీసుకున్నావు? డబ్బులెట్ కొనుక్కున్నాను రా, దొంగ సచ్చినాడా నా పాప్కార్న్ మీద పడే ఎడతావే. డబ్బులెట్ చీరలో కొనుక్కున్నాను. డబ్బులెట్ 2 రూపాయలు తక్కువ ఇచ్చానని చీరలో పోసాడు. సినిమా అయిపోయింది.
వెళ్ళాక సినిమా అయిపోయి వెళ్తున్నాంలే జూలాలి నిదరుబే అయ్యో సారీ సార్ మీ ఆవిడ చూడగానే నిద్ర వచ్చేసింది అండి పతియే పత్తిత్తండి హలో సార్ లిఫ్ట్ నొక్కారు రండి సార్ త్వరగా హలో వస్తారా నాగవా గోల గోల చేస్తారు రావే లిఫ్ట్ స్టక్ అయింది వెళ్ళారంటే నేను వస్తానని చెప్పాను కదా నువ్వే అనుకున్నానండి లిఫ్ట్ బాగా చేసాడు ఎక్కడ ఉన్నాడు స్టక్ అయిపోయిందంట ఏదో ఒకటి చేయరా చేస్తా సార్ ఓపెన్ అయ్యింది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి నువ్వు కనుక బాడుతో నీ పత్తితో మాట్లాడిచ్చా బుద్ధి వెళ్ళిపోతుందా ఏంటి సార్ మామిడి తీసుకుపోయారు నువ్వొచ్చావేంటి మీరు ఇది చీజ్ పట్టుకుని లాక్కొచ్చారు వాడు లాక్కొస్తే వెళ్ళిపోతావేంటే నువ్వు ఆ లిఫ్ట్ లో నుంచి చేయొచ్చిందా మీరేం కంగారు పడకండి మీ ఆవిడ నేను ఇంటిగా డ్రాప్ చేస్తా మరి నేనేం చేయాలరా లిఫ్ట్ బాగైన తర్వాత మామిడి తీసుకొచ్చి రోజా గారు ఏంటి రోజా గారు ఇది నీకు అర్థం కావట్లేదు అసలు 5 మా టైం స్టార్ట్ అయింది జెట్ స్పీడ్ లో వెళ్తుంది థ్యాంక్ యూ మేడం చాలా బాగుంది ఫైమా నీ వే ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఫేస్ అలా పెట్టి క్యూట్ గా అనిపించింది చేస్తుంటే మనో గారు ఫైమా బ్యూటిఫుల్ గా చేసావు నీ క్యారెక్టరైజేషన్ ఫెంటాస్టిక్ వర్ష చాలా బాగుంది పతియే పత్తిత్త పతియే ప్రత్యక్ష దైవం థ్యాంక్ యూ సార్